అరే నేను నాకు ఆఫీస్ ఉంది పోవాలి వర్క్ చేసుకోవడం ఆఫీస్ లేదన్నప్పుడు ఆఫీస్ కాడికి పోండి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఆ? ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాదు నాది నా పని నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్ నేను పోవాలండి. ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం కాదు ఇప్పుడు ఎందుకు చేస్తే ఈ రెండు పాసిబిలిటీస్ అండి పై నుంచి వచ్చినాయి కానీ నేనేమంటే ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు నాకేమో పై లేదు. మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. నేనేమంటున్నా మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి. ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నా మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు అని అంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు. నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్ ను కలిసేది ఉంటది. మీరు ఎట్లా చెప్తారు అది? సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు. ప్రొవోక్ చేసే మనిషిని కాదు మేము. నేనేమంటున్నా నేను ఇప్పుడు ఆఫీస్ కు పోవాలి. నా ఆఫీస్ కు పోవడానికి ఇతను ఆఫీస్ కు పోవద్దని ఏదైనా అధికారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అయినా ఏమైనా జరుగుతుంది అన్నది ఆలోచించి నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవ్వాలి సిఏ గారు, నిన్నటి ఎమోషన్ ఇవ్వాలి ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము. ఖచ్చితంగా బాధలో ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదండి. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా. నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము. వాళ్ళది మేము విన్నాము, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. నా బాధ్యత ఏంటి? నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కాడ ఉండండి, నేనే వస్తా కూర్చుంటాను. అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగి నేను ఏమంటున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు. కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను, ఇదే నా పరిస్థితి అని చెప్తాను. నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి, ఆడ ఇవ్వండి, పెట్టి ఇవ్వడద్దు అంటుండు. నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా, నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా, నా గ్రీవెన్స్ అయితే ఉంటుంది కదా, పబ్లిక్ వస్తారు కదా. అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు? నేను రిప్రజెంటేటివ్. ప్రజలు నా దగ్గరికి వస్తారు, వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు ఉంది. దాన్ని మీరు అడ్డుకోవడం తప్పలేదు. ఒకటే పాయింట్ ఆఫ్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతుంది. సో మళ్ళా వల్ల ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది? ప్రివెంటివ్ గా గతంలో ఏమన్నా వచ్చిందా? మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యే ఛాన్సెస్ చాలా నేను ఏమంటున్నాను, సో ఆ ఉద్దేశంతో నేను ఆ తరహా ఆలోచించట్లేదు. ఆ తరహా లేదు. పూర్తి ఆ కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటిది అంతవరకే మేము మాట్లాడుతుంది. కానీ మేమేదో దాని ద్వారా చేయాలి, ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఏ రోజు లేదు. మన మనిషి ప్రాణం పోయింది, అది ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుకున్నాం. అంతవరకే, కానీ ఇంకొకటి కాదు. మేము ఏదో చేసి దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు. మేము క్లియర్ గా నేను ఇప్పుడు ఫోను నేను 10 గంటల తర్వాత నేను పోవాలనుకున్నమాట వస్తుంది. నాలోపు నేను ఆఫీస్కి పోవాలి, నేను వర్క్ చేసుకోవాలి. మీరు ఆఫీస్ కార్డు ఉందండి, నాకు లేకపోతే నన్ను మీరే తీసుకోపోండి నా ఆఫీస్ కార్డు. నన్ను మీరే నా ఆఫీస్ కార్డు తీసుకెళ్ళండి. నేనేమంటున్నా నేను నా ఆఫీస్ కాడికి పోవాలా? ఆఫీస్ కాడికి పోయినాక నువ్వు ఏడికి పోదామంటే అడిగి పోదాం, కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి కదా. మీరు మాట్లాడండి అధికారులతో. సార్ ఆయన ఆఫీస్కి పోతా అంటుండు సార్, మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి అడగండి. మాట్లాడి చెప్పండి. నేను పోవాలనుకుంటే రాజుగారు, నేను మీ బాస్ ఆదేశం మేరకు నడవను, నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తాను నేను.